అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు సంబంధించి చూసుకుంటే, ఒకవైపు వైఎస్ఆర్‌సీపీ చూస్తేనేమో మొత్తం అంతా రిగ్గింగే జరిగింది. వైఎస్ఆర్‌సీపీ నాయకులు గావచ్చు, లేదంటే అసలు పోలింగ్ బూత్‌లో ఉండాల్సినటువంటి ఏజెంట్లు గూడా పోలింగ్ బూత్‌లకి రానివ్వలేదు. నిలబడ్డటువంటి జెడ్పీటీసీ క్యాండిడేట్‌నే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో, డీఐజీ ఆధ్వర్యంలో, డీజీపీ ఆధ్వర్యంలో, డీఎస్పీ ఆధ్వర్యంలో వరుసపెట్టి రిగ్గింగ్ జరిగిందనేటువంటిది కలెక్టర్ గారు పోస్ట్ చేసినటువంటి పిక్‌నే వీళ్ళు ఆధారంగా చూపిస్తూ గూడా, ఆయన ఆధ్వర్యంలో గూడా ఇటువంటి పరిస్థితి జరిగింది అని ఆ పిక్ కూడా చూపించడం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి చూస్తే మీకు అలాగే చేయడం అలవాటు గాబట్టి మీరు అదే భ్రమల్లో ఉన్నారు. చాలా రాజ్యాంగబద్ధంగా, చాలా శాంతియుతంగా, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఆఫ్టర్ 40 ఇయర్స్ పులివెందులలో ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నిక జరిగింది అనేటువంటిది అందులో వాళ్ళేదో ఒక స్లిప్ కూడా ఒకటి చూపిస్తున్నారు. ఓటరు ఒకతనట స్లిప్ రాసి ఓటర్ బ్యాలెట్ బాక్స్‌లో యేసెళ్ళాడట స్లిప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా అనేక సంవత్సరాల తర్వాత నా ఓటు నేను వేసుకున్నాను అని జెప్పి, ఆ స్లిప్ దాంట్లో వేసెళ్ళాడట. ఆ స్లిప్ గూడా ఒకటి టీడీపీ సోషల్ మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలేందంటే, ఇప్పుడు ఒక పక్క వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నమ్మాలా? లేదు ఒక పక్క ప్రభుత్వం జెప్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయని. దాన్ని నమ్మాలా? అసలు లోకల్‌గా జరిగిన పరిస్థితులేందంటే ఏం జెప్తారు? లోకల్‌గా మనం గత అదే 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే అటు సైడ్ నాయకులు, ఇటు సైడ్ నాయకులు ప్రచారాలు చేయడం, కీలక మంత్రులు ఇన్‌చార్జ్‌లుగా తీసుకోవడం, వైసీపీ తరఫున కూడా కీలక నాయకులు లోకల్‌గా వెళ్లి చాలా మంది ప్రచారం చేయడం కూడా మనకు కనపడింది. అంటే స్థానికంగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు కాకుండా మిగతా జిల్లాలోని నాయకులు, ఇతర జిల్లాల వైసీపీ నాయకులు కూడా అక్కడ వెళ్ళడం, ప్రచారం చేయడం కనపడింది. అలాగే టీడీపీలో కూడా ఇతర జిల్లాల నాయకులు, మంత్రులు చాలా మంది ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించడం. సో వాళ్ళ యొక్క పోల్ మేనేజ్‌మెంట్ బిఫోర్ ఎలక్షన్ చేయాల్సినటువంటి ఒక సైకిల్, ఒక ఎక్సర్‌సైజ్ వాళ్ళు చేశారు. కానీ ఒక మెయిన్ కార్యక్రమం అనేది ఎన్నిక రోజు ఉండాలి. అంటే ఎన్నిక రోజు ఉండాలంటే ఎన్నిక చాలా ట్రూ అండ్ ఫెయిర్‌గా జరగాల. ప్రజలంతా వచ్చి సో ట్రూ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిందా లేదా అనేటువంటి దృశ్యాలు మనం అక్కడ చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే చాలా ఇతర ప్రాంతాల వాళ్ళని అక్కడ దింపడము, డిప్లాయ్ చేయడము, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడము, గ్రామీణ ప్రజలకు వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఓటు హక్కు అలౌ చేయడము, స్వయంగా అభ్యర్థి కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు అనేటువంటి వార్తలు చూసినప్పుడు మనకేమైందంటే, అంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ గానే వాళ్ళు ఒక పోల్ మేనేజ్మెంట్ చేసి కేవలం వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రామాల్లో, అనుకూలమైన ఊర్లలో పోలింగ్ శాతం పెంచుకొని కేవలం ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు పడతాయో అలాంటి వాళ్ళని అలౌ చేసి, మిగతా ప్లేస్‌లో ప్రజలను గానీ, మిగతా వైఎస్ఆర్‌సీపీ అభిమానులను గానీ, సానుభూతి పరులను గానీ, ఎక్కడ గూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం ద్వారా వాళ్ళు చేశారనేటువంటిది ప్రధాన వైసీపీ పార్టీ ఆరోపణ. అక్కడ మనకు కూడా చాలా మంది బయట చూసినప్పుడు కూడా కనపడింది. అదే నేనేమంటానంటే గతంలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుప్పంలో మీరు ఏదైతే సాధించి కుప్పం మా అడ్డా అని చెప్పి మీరు రాజకీయం చేశారో, ఆ రోజు మీకు ప్రజాస్వామ్యాన్ని కూని అయినట్టు కనపడలేదా? సో అంటే దాన్ని బట్టి అర్థమైంది ఈ రోజు మేము కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ పులివెందులలో నాదొక చేసి ప్రశ్న ఉంది చూపించామని చెప్తున్నారా? రామనాథ్ గారు. గతంలో కుప్పంలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేయలేదని టీడీపీ ప్రశ్నించే ముందు, టీడీపీ ఆ రోజు పోటీకి వెనకెళ్ళిపోయింది. పోటీ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వైసీపీ పోటీ చేయడానికి ముందుకొచ్చింది. ఓటర్లంతా మా ఓట్లు మమ్మల్ని వేయనీయండి అని చెప్పి పోలీసులు బతిమిలాడుతూ కాళ్ళు కొట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. దానికి దీనికి అదే. డిఫరెన్స్ లేదంటారా? అదే నేనేమంటానంటే, ఆ రోజు వైసీపీ అధికారంతో ఏకగ్రీవాలు చేసుకోవడం గాని, వాళ్ళకున్నటువంటి ప్రజాబలం అనండి, లేదా అధికార దుర్వినియోగం అనండి, అధికారంతో వాళ్ళు చేసేటువంటి చర్యలకు వీళ్ళు కంప్లీట్‌గా చేతులెత్తేయడం జరిగింది. అంటే ఎలాగో ఈ స్థానిక ఎన్నికల్లో మనకు పవరొచ్చినంత మాత్రాన నిలబడేది లేదు, పోయేది లేదు. ఎలాగో వాళ్ళే అధికారంలో ఉండారు. దానికోసం మనం ఎందుకు కొట్లాడాలా? అసలు మీరు ఎన్నికలని బాయ్‌కాట్ చేయండి అని చెప్పి కూడా టీడీపీ అధినాయకత్వం కూడా పిలిపిచ్చింది ఆ రోజు స్థానిక ఎన్నికల్లో. సో, హ్మ్. కానీ ఈరోజు వైసీపీ పార్టీ ఇక్కడ వాళ్ళ జిల్లాలో, వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి, ఖచ్చితంగా ఓడిపోయినా, గెలిపినా ఖచ్చితంగా పోరాడాలి. ఈ పోరాటం ద్వారా వీళ్ళు చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందు పెట్టాలా అనేటువంటి ఒక వ్యూహం కూడా ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉండొచ్చు. సో, హ్మ్. ఆ కోణంలో వీళ్ళకి తెలియంది కాదు. ఖచ్చితంగా అధికారం దుర్వినియోగం చేస్తారు. వాళ్ళకున్నటువంటి పోలీసు డిప్లాయ్‌మెంట్ అంతా వాడుకుంటారనేది తెలియకుండా ఏం వాళ్ళు ఎన్నిక చెయ్యరు. కాకపోతే ఏందంటే, ఏ ఈ పార్టీ ఏ జరిగేటువంటి పార్టీ పరిణామాన్ని అధికారంలో ఉన్నా సరే, అధికార దుర్వినియోగమా? లేదంటే పోలీస్ వ్యవస్థను వాడుకోవడమా? లేదు వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం అనేది కామనే. అది ఎవరున్నా ఒప్పుకోవాల్సినటువంటి మనం అదే ఓపెన్ సీక్రెటే. నేనేమంటానంటే ఎవరున్నా గూడా అది కొనసాగుతోంది. కానీ ఈసారి దానికి భిన్నంగా ఈ ఊర్లో ఉన్నటువంటి ఓటర్స్ తీసుకెళ్ళి 4 కిలోమీటర్ల అవతల ఉన్న ఆ గ్రామంలో మీరు ఓటేయాలి. ఆ గ్రామం అదే. నుంచి ఈ గ్రామంలో మీరు ఓటేయాలి.
ఇటువంటి సాంప్రదాయం ఏంటి? అంటే ఇలాంటి సాంప్రదాయం అదే అదే ఇక్కడ మనకు ప్రాబ్లం కావాల్సిన ఏంటంటే వాళ్ళని మనం ఊర్లోకి రానివ్వచ్చు అనేటువంటి ఒక ఇదా? అదే ఖచ్చితంగా ఇలాంటివి మనము ప్రజాస్వామ్యంలో చర్చించాలా, ప్రజల ముందు పెట్టాలా, వ్యవస్థల ముందు పెట్టాలా, లేదంటే కోర్టుల ద్వారా కూడా దీనిని ప్రశ్నించాలా ఖచ్చితంగా. ఎందుకంటే సహజంగా ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో వస్తున్నటువంటి ఒక గ్రామ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో, ఆ పోలింగ్ బూత్ లోనే వాళ్ళు ఓటుకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పోలింగ్ బూత్‌లను కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేయడం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊరికి పోవాలంటే మీరు భయపడి ఓటేయాలా, మీరు పోతే మేము దారిలో అడ్డగిస్తాము అనేటువంటి కోణంలో వాళ్ళు ఎన్నికల్లో ముందస్తు వ్యూహంగా ఇలాంటి పోల్ అడ్జస్ట్‌మెంట్, బూతుల నిర్వహణను కూడా ప్రణాళికలో భాగంగా చేశారా లేదా? అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది ఈసీ ఖచ్చితంగా వాటికి సమాధానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే మీకు తెలియదు కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బీహార్‌లో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ఓటర్ లిస్టుల పైన, ఎలక్టోరల్ రోల్ పైన చాలా ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. మోరోవర్ గతంలో కూడా మా చిన్న గ్రామంలో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా గ్రామంలో కూడా మాకు 2 పోలింగ్ బూత్‌లు ఉండేవి. అంటే ఈ రోజు ఏమైపోయిందంటే 1500 లోపు ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఒక పోలింగ్ బూతే ఉండాలా అనేటువంటి ఒక కోణంలో 1500 ఓట్లు ఉంటే కేవలం ఒక పోలింగ్ ద్వారా వాళ్ళు ఎన్నిక నిర్వహించడం ద్వారా ప్రజలు కూడా అక్కడ నిలబడుకొని ఓటేయడానికి చాలా సమయం నిరీక్షించాల్సినటువంటి అనుభవాలు మనకు గత జనరల్ ఎలక్షన్ లో ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా వాళ్ళు రేపు రివైజ్ చేసుకుంటాము, ఖచ్చితంగా ఆ 1500 సీలింగ్ లిమిట్ తగ్గించుకుంటామని కూడా ఈసీ సమాధానం ఇవ్వడం కనపడింది. కాకపోతే ఇక్కడ పులివెందల్లో ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ గ్రామంలో ఉండాల్సిన బూత్ వేరే గ్రామానికి, వేరే గ్రామంలో ఉండాల్సిన బూత్ ఇంకొక గ్రామానికి ఎందుకు సెఫల్ చేయాల్సి వచ్చింది అంటే అలాంటి వాటికి ఖచ్చితంగా ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే దీని వెనక పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా, లేదా కాన్స్పిరసీ ఉందా, ఇలాంటివి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి ఒక వ్యాలిడ్ రీజన్ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తారు. అందులో డిమాండ్ చేయడంలో కూడా తప్పు లేదు. అదే నేనేమంటున్నానంటే వాళ్ళకి అధికార దుర్వినియోగం జరుగుతాదని తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీనే ఖచ్చితంగా గెలుస్తాదని కూడా వైసీపీ శ్రేణులకు, వైసీపీ అధినాయకత్వానికి తెలుసు, తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎన్నికలను బాయ్కాట్ చేసి ఉండొచ్చు బిఫోర్ ఎలక్షన్ కూడా. రేపు రాబోయేటువంటి రోజులలో మళ్ళీ స్థానిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఎన్నిక నిర్వహించలేక చేతులు ఎత్తేసినాడు. రేపు పొద్దున వైసీపీ ఇంకా రాష్ట్రంలో ఏమి లోకల్ బాడీ ఎలక్షన్స్ ను నిర్వహిస్తారు అనేటువంటి ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిలబడదాము, పోరాడదాము, వాళ్ళు ఎన్ని అక్రమాలు చేస్తారో ప్రజల ముందు పెడదాము అనేటువంటి ఒక వ్యూహంలో కూడా వాళ్ళు ఈ ఎన్నికను పోటీ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది.